నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కాలిన గాయాల వెంటనే ఇలా చేయండి, వరి అన్నంతో వర్రి వద్దంటే, రోగ నిరోధకతను పెంచే యోగాసనాలివే, ఇంకా హెల్త్ టిప్. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా రేబీస్ వ్యాధి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య సుమారుగా 59,000కు పైగా ఉంటోంది. వీరిలో కనీసం 20,000 మంది మన దేశంలోనే మరణిస్తున్నారన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అంటే కుక్కల బెడద మనకు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగతా జంతువుల కారణంగా రేబీస్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ 99% కేసుల్లో కుక్క కాట్లే ప్రధాన కారణంగా ఉంటున్నాయి. ముఖ్యంగా రేబీస్ బారిన పడుతున్న వారిలో 15 ఏళ్ల లోపు పిల్లలే ఎక్కువగా ఉంటున్నారన్నది చేదు నిజం. రేబీస్ ప్రధానంగా జంతువుల నుంచి మనకు సంక్రమించే వైరస్తో వచ్చే వ్యాధి. ఈ రేబీస్ కారక వైరస్ను లిస్సా వైరస్ అంటారు. ఇది జంతువుల లాలాజలంలో ఉంటుంది. ఈ వైరస్ ఒంట్లో ఉన్న కుక్కలు మనల్ని కరిచినప్పుడు, మన శరీరం మీద గాయాలున్న చోట నాకినప్పుడు దాని ద్వారా వైరస్ మన శరీరంలో ప్రవేశిస్తుంది. రేబీస్కు ఇదే మూలం. రేబీస్ అనేది ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే మీడియాలో కూడా చాలా హై ఇన్సిడెన్స్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 30% ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేబీస్ కేసెస్ మన దేశం నుంచే వస్తున్నట్టు ఈ స్టాటిస్టికల్ డేటా కన్ఫర్మేషన్ జరిగింది. అయితే ఇక్కడ స్ట్రే డాగ్స్ అనేవి ఎక్కువగా ఉన్న కారణంగా రేబీస్ అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అన్ఫార్చునేట్గా రేబీస్ ప్రెవలెన్స్ మన దేశంలో ఎక్కువగా ఉన్నది కాబట్టి దాని గురించి కాస్త ఫోకస్ చేసి మాట్లాడాల్సిన అవసరాలు ఉన్నాయి. సో సహజంగా ఈ రేబీస్ అనేది కుక్క కాటు ద్వారా వస్తుంది, అంటే డాగ్ బైట్. సో ఈ డాగ్స్కి సరిగ్గా ఇమ్యునైజేషన్ జరగకపోవడం ఆర్ డాగ్కి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ రావడం, అది హ్యూమన్ని అంటే మనుషుల్ని కరిచినప్పుడు ఈ వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుద్ది. ఈ వైరస్ ట్రాన్స్మిషన్ వల్ల సాధారణంగా వితిన్ 10 days రిప్రజెంటేషన్ ఆఫ్ రేబీస్ అనేది ప్రజెంట్ అవుద్ది. సో ఈ రిప్రజెంటేషన్ ఎలా ప్రజెంట్ అవుద్దంటే, ఫస్ట్ జ్వరం లాగా వస్తుంది, తర్వాత ఒళ్ళు నొప్పులు వస్తాయి, తర్వాత జీర్ణాశయానికి సంబంధించి మోషన్స్ కానీ వాంతులు కానీ అజీర్ణం కానీ ప్రజెంటేషన్ జరుగుద్ది. ఎండ్ పార్ట్లో ఏం జరుగుద్దంటే ఈ రేబీసు బ్రెయిన్కి సోకడం అనేది జరుగుద్ది. ఆ కారణంగా పేషెంట్లు బాగా ఇరిటేషన్కి గురవడం, హైడ్రోఫోబియా అనే ఒక ప్రక్రియ మెడిసిన్గా జరుగుద్ది. ఈ హైడ్రోఫోబియా అంటే నీళ్ళని చూడంగానే చాలా విపరీతమైన సివియర్ రియాక్షన్స్ లాగా బిహేవ్ చేయడం, అంటే వాటర్ని తట్టుకోలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అన్ఫార్చునేట్గా ఇలాంటి సోకిన పేషెంట్స్లో ట్రీట్మెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదు. 100% మరణం అనేది సోకుద్ది దీని కారణంగా. అంటే రేబీస్ని ఫస్ట్ ప్రివెంట్ చేయకుండా డిలే చేసిన దానివల్ల డెఫినెటివ్గా మనిషి బతకడం అనేది జరగదు. రేబీస్ వైరస్ ఒకసారి మన ఒంట్లో ప్రవేశించిన తర్వాత 1 నెల నుంచి 3 నెలల లోపు ఎప్పుడైనా రేబీస్ వ్యాధి రావచ్చు. కాబట్టి కుక్క కరిచిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స తీసుకోవాలి. కుక్కకు ఆహారం పెట్టేటప్పుడు, ఇతరత్రా సమయాల్లోనూ మన చేతికి కేవలం కుక్క కూరలు తగలటం లేదా పుండ్లు పగుళ్ళ వంటివి లేని మన చర్మం మీద కుక్క నాకటం వంటివి జరిగితే దాని గురించి పెద్దగా ఆందోళన అవసరం లేదు. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. రక్తస్రావం లేకుండా కేవలం పైపైన గీరుకుపోవటం, పై చర్మం తోలు లేచిపోవటం వంటివి జరిగితే దీనికి వెంటనే పద్ధతి ప్రకారం పుండును శుభ్రం చేయాలి. యాంటీ రేబీస్ టీకాలు తీసుకోవాలి. కూరలు దిగిపోవటం, చర్మం చీరుకుపోవటం, రక్తం వస్తూ గాయాలవ్వటం లేదా మన శరీరం మీద ఉన్న పుండ్లను కుక్క నాకటం, మన గాయాలకు కుక్క చొంగ తగలటం, ఇలాంటివి జరిగినప్పుడు దీన్ని తీవ్రంగా పరిగణించాలి. డాగ్ బైట్ని డెఫినెట్గా కేటగరైజేషన్ పబ్లిక్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ కేటగరైజేషన్ వల్లే ట్రీట్మెంట్ అనేది డెసిషన్ జరుగుద్ది. సో కేటగిరీ 1 ఆర్ గ్రేడ్ 1 బైట్ అనేది జస్ట్ ఈ నాకడం కానివ్వండి, స్క్రాచ్ కానివ్వండి,
రక్తం ఎక్స్పోజ్ కానీ ఏరియాస్ నుంచి ఏది జరిగినా కానీ దాన్ని కేటగిరీ 1 అంటారు. సాధారణంగా దీనికి రేబీస్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఏముండదు. జస్ట్ ఎసెప్టిక్ ప్రికాషన్స్, వాషింగ్ చేయడం ఇలాంటివి ఆర్ నొప్పికి సంబంధించిన మందులు వాడడమే కేటగిరీ 1 బైట్ కింద మనం కన్సిడర్ చేయాలి. కేటగిరీ 2 అనేది కాస్త స్కిన్ పొక్కు లేసిపోవడం, సమ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ లీకేజ్ జరగడం, మైనర్ ఇంజురీస్ జరగడం, ఇట్లాంటి వాటిలన్నిటిని కూడా కేటగిరీ 2 కింద కేటగరైజ్ చేస్తాం. వీటిలన్నిటికి కూడా 100% రేబీస్ వ్యాక్సిన్ అనేది వేయాల్సిన అవసరం ఉంది. కేటగిరీ 3 బైట్ మార్క్స్ ప్రామినెంట్గా కనపడడం, స్కిన్ బ్రేక్ అయిపోవడం, మజిల్ కనపడడం, బాగా పళ్ళు ఘాట్లు క్లియర్గా మనిషి మీద కనపడడం, వీటిలన్నిటిని కూడా కేటగిరీ 3 కింద కన్సిడర్ చేస్తాం. వీటికి 100% వ్యాక్సినేషనే కాకుండా అవసరమైన చోట్లలో ఇమ్యూనోగ్లోబులిన్ అనే మెడిసిన్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అలా 3 డిఫరెంట్ కేటగిరీస్లో రేబీస్ బైట్స్ని మనం డివైడ్ చేసి అవసరమైన ట్రీట్మెంట్ చర్యలు తీసుకోవాల్సిన పద్ధతులు ఉన్నాయి. కుక్క కరిచినప్పుడు కూరలు దిగిపోవటం, చర్మం చిరుకుపోవటం, రక్తం వస్తూ గాయాలవ్వటం, లేదా మన శరీరం మీద ఉన్న పుండ్లను కుక్క నాకటం, మన గాయాలకు కుక్క చొంగ తగలటం ఇలాంటివి జరిగినప్పుడు దీన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇలాంటప్పుడు గాయాల్ని పద్ధతి ప్రకారం శుభ్రం చేయాలి. వెంటనే రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్లనే ప్రత్యేక టీకాలు ఇవ్వాలి. యాంటీ రేబీస్ టీకాల్ని పూర్తి డోసులు తీసుకోవాలి. ఈ 3 చర్యలు చాలా ముఖ్యం. కుక్క కాటు గాయం తీవ్రంగా ఉన్నప్పుడు ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లను తప్పనిసరిగా ఇవ్వాలి. రేబీస్ రాకుండా తక్షణం అడ్డుపడే కీలకమైన రెడీమేడ్ యాంటీబాడీలివి. వీటి వల్ల తక్షణం మన శరీరానికి రక్షణగా రెడీమేడ్ యాంటీబాడీలు లభిస్తాయి. ఇక దీర్ఘకాలంలో మన శరీరమే యాంటీబాడీలు తయారు చేసుకునేలా చూసేందుకు వెంటనే యాంటీ రేబీస్ టీకాలు కూడా మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇమ్యునోగ్లోబిన్లను మనిషి బరువును బట్టి ఎంత మోతాదులో ఇవ్వాలన్నది డాక్టర్లు నిర్ణయిస్తారు. సాధారణంగా కుక్క కాటుకి వ్యాక్సినేషన్ అనేది షెడ్యూల్ వేసుకోవాలి. దాంట్లో వివిధ రకాలు ఉన్నాయండి. దాంట్లో ఆల్రెడీ ఎక్స్పోజ్డ్ ఆర్ ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ వాళ్ళకి తక్కువ నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ చేస్తాము. ఎవరికైతే నో ఎక్స్పోజర్ ఉంటుందో వాళ్ళల్లో వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం ఈ 5 ఇంజెక్షన్స్ అనేవి జరుగుతాయి. ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది ఎవరికైతే రేబీస్ వచ్చే సూచనలు కనిపిస్తాయో, ఎవరి డాగ్కి అయితే ఆల్రెడీ రేబీస్ వచ్చినట్టు గమనిస్తారో, డాగ్ బైట్లో ఆల్రెడీ రేబీస్ వచ్చిన డాగ్ కానీ ఉంటే వీళ్ళందరికి కూడా ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది 100% ఇవ్వాలి. దాని ద్వారా ఈ ప్రివెన్షన్ ఆఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కుక్క కరిచిందంటే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేస్తారనే భయం చాలా మందిలో ఉంటుంది. ఒకప్పుడు ఇలా బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు ఇచ్చిన మాట నిజమే. ఖరీదు తక్కువే అయినా వీటితో దుష్ప్రభావాలు చాలా ఎక్కువ కావటంతో చాలా దేశాల్లో వీటిని వాడటం లేదు. మన దేశంలో కూడా వీటిని నిలిపివేశారు. ప్రస్తుతం ర్యాబిపూర్చిక్, డక్ ఎంబ్రియో వంటి సురక్షితమైన టీకాలను మాత్రమే వాడుతున్నారు. వీటిని బొడ్డు దగ్గర చేయాల్సిన పని లేదు. చేతులకు, పిర్రలకు, కరిచిన చోట మాత్రమే చేస్తారు. ఒకసారి రేబీస్ బారిన పడితే ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం. కాబట్టి రేబీస్ రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అదృష్టవశాత్తు రేబీస్ను సమర్థంగా అడ్డుకునే టీకాలున్నాయి. కాబట్టి సకాలంలో స్పందిస్తే రేబీస్ రాకుండా చూసుకోవటం సాధ్యమేనన్న విషయం మర్చిపోకూడదు. రసాయనాలు మీద పడ్డప్పుడు, ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలకు గురైనప్పుడు మన ఒంటిపై అక్కడక్కడ కాలిన గాయాలు అవుతుంటాయి. ఇలాంటప్పుడు మనలో చాలామంది కాలిన గాయాలపై ఇంకును చల్లుతుంటారు, లేదంటే సబ్బు నురగను పట్టిస్తుంటారు. పేరు తెలియని క్రీములు, ఆయింట్మెంట్లను పట్టిస్తుంటారు. నిజానికి ఇలాంటివన్నీ కాలిన గాయాలను నయం చేయకపోగా వాటిని మరింత తీవ్రం చేస్తుంటాయి. మన చర్మంపై కాలిన గాయాలు అయినప్పుడు ప్రథమ చికిత్సగా ఏం చేయాలో, ఉపశమనం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాలిన గాయాల వల్ల కలిగే బాధ శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మనిషిని కుంగదీస్తుంది. కాలిన గాయాలకు వాటి తీవ్రతను, స్వభావాన్ని బట్టి ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు మనం ప్రథమ చికిత్సను అందించాలి. చేయవలసింది:
మంటల నుంచి మనిషిని ముందుగా బయటకు లాగాలి. మందపాటి దుప్పటిని కప్పటం ద్వారా మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించాలి. ప్రమాద స్థలం నుంచి బాధితుల్ని దూరంగా తీసుకెళ్లాలి. కాలిన భాగాల్లో దుస్తులను, నగలను, ఇతర ఆభరణాలను తొలగించాలి. కాలిన గాయాలకు చల్లని లేదా గోరువెచ్చని నీటితో 10 నుంచి 30 నిమిషాల పాటు చల్లబరచాలి. కాలిన గాయాలపై చర్మానికి తగలకుండా పలుచగా ఉండే తెల్లటి వస్త్రాన్ని కప్పాలి. వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకువెళ్ళాలి. చేయకూడనివి: ఐస్ లేదా ఐస్ నీళ్లతో కాలిన గాయాలను కడగటం, తొడవటం చేయకూడదు. కాలిన గాయాలకు క్రీమ్స్ లేదా వెన్న పట్టించకూడదు. కాలిన గాయాలపై సిరా వంటివి పోయకూడదు. వేడివేడి అన్నంలో ఆవకాయ, నెయ్యి కలిపి తినందే ముద్ద దిగదు కొంతమందికి. పొగలుగక్కే పులావ్ను చికెన్ కర్రీతో లాగించకపోతే రోజు గడవదు మరికొందరికి. కానీ ఒకటే దిగులు: అన్నం తింటే షుగర్ వస్తుందనో, ఇప్పటికే ఉన్న మధుమేహం మరింతగా పెరుగుతుందనో భయపడిపోతుంటారు. ఆ భయంతోనే అన్నాన్ని దూరం పెడుతుంటారు. కానీ వరి అన్నం విషయంలో అంత భయం అక్కర్లేదంటారు నిపుణులు. అన్నాన్ని వండుకోవడం, తినడంలో కొన్ని పద్ధతులు, జాగ్రత్తలు పాటిస్తే చాలు, నిశ్చింతగా వరి అన్నాన్ని తినొచ్చు. వరి అన్నంతో వర్రి వద్దంటే ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నం మనకు ప్రధానమైన ఆహారం. ప్రపంచంలో 50% పైగా ప్రజలు వరి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. 3 పూటలా వరి తింటూ, శారీరక శ్రమ చేస్తూ దృఢంగా, ఆరోగ్యంగా ఉన్నవారు కోకొల్లలు. కానీ ఈ విషయంలో కొంతకాలంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అన్నం తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయన్న నమ్మకం విస్తృతమవడం దీనికి కారణం. దీంతో చాలామంది అన్నాన్ని క్రమంగా తగ్గించేస్తున్నారు. నిజానికి షుగర్ లెవెల్స్ పెరగడానికి వరి అన్నం తినడం మాత్రమే కారణం కాదు. శారీరక శ్రమ తగ్గిపోవడం, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ వల్ల పరిస్థితి గాడి తప్పుతోంది. కొంతకాలంగా జీవనశైలిలో వస్తున్న మార్పులు, ఆధునిక పోకడలు దుష్ప్రభావం చూపుతున్నాయి. సకాలంలో తినకపోవడం, రాత్రి మరీ ఆలస్యంగా తినటం, వేగంగా తినటం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. రోజంతా కూర్చుని పనిచేయటం, వ్యాయామానికి దూరంగా ఉండడం కూడా మధుమేహానికి కారణాలు. అయితే అన్నాన్ని పూర్తిగా మానేయడం కంటే దానిని సరైన మోతాదులో తీసుకోవడం ముఖ్యం. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే బ్రౌన్ రైస్, మిల్లెట్స్ వంటి వాటిని ఎంచుకోవచ్చు. అన్నంతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, పప్పు, పన్నీర్ వంటి ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్, GI అనేది ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని ఎంత త్వరగా పెంచుతుందో కొలిచే సూచిక. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది 0 నుంచి 100% వరకు మోతాదును కలిగి ఉంటుంది. బియ్యం రకం, ధాన్యం నుంచి బియ్యం మిల్లు ఆడే పద్ధతిని అనుసరించి GI మారుతుంది. ముడి బియ్యం కంటే తెల్ల బియ్యం ఎక్కువ GI కలిగి ఉంటుంది. దేశవాళీ బియ్యం, ఎర్ర బియ్యంలో అధిక పీచు, పోషకాల కారణంగా తక్కువ GI విలువ ఉంటుంది. మనం ఎక్కువగా వాడే మసూరి రకంలో తక్కువ నుంచి మధ్యస్థ GI ఉంటుంది. ఇక వరి అన్నం తినడానికి కూడా ఓ పద్ధతి ఉంది. ప్రోటీన్, పీచు ఉన్న కూరగాయలు, పప్పులు, గింజలు కలిపిన అన్నం తినటం వలన రక్తంలో గ్లూకోజ్ విడుదల నెమ్మదిస్తుంది. అన్నంతో పాటు పప్పు, కూరగాయలు, నెయ్యి లేదా మాంసం కలిపి తింటాం కాబట్టి చక్కెర స్థాయిల విషయంలో అంతగా భయం అవసరం లేదు. అన్నం పరిమితంగానైనా తింటూ, సమతులాహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం చాలా అవసరం. ఆహారాన్ని మెల్లగా నములుతూ తినటం వల్ల రక్తంలో చక్కెర పెరగడాన్ని నియంత్రించవచ్చు. ఇక వయసును, శారీరక శ్రమను బట్టి తినే అన్నం పరిమాణంలో మార్పు చేసుకోవాలి. అన్నంలో నిమ్మరసం కలిపి తినటం వల్ల గ్లైసెమిక్ సూచిక తగ్గుతుంది. అన్నం తినే విషయంలో ఇలా జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అన్నం తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయన్న భయమే ఉండదు. వ్యాధి నిరోధకతే మన బలం, బలగం. జబ్బుల తాకిడి నుంచి మనల్ని కాపాడేది ఇదే. మనలోని రోగనిరోధక శక్తి మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. మనకు తెలియకుండానే హానికరమైన వైరస్లు, బ్యాక్టీరియాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. అయితే మనలో కొంతమందికి ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా తక్కువగా ఉంటుంది. ఫలితంగా చాలా త్వరగా జబ్బులకు, వైరస్లకు చిక్కుతుంటారు. మరి వ్యాధి నిరోధకతను చక్కగా ఉంచుకునేందుకు ఏం చేయాలి? ఇందుకు యోగా ఒక చక్కటి పరిష్కారం అని చెబుతారు నిపుణులు. మనలో ఇమ్యూనిటీని పెంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు కార్యక్రమంలో యోగాతో మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ఏ విధంగా పెంచుకోవాలి, మన యొక్క మైండ్ ఇమ్యూనిటీ, బాడీ ఇమ్యూనిటీ పవర్ఫుల్గా లేకపోతే అనేక రకమైనటువంటి వైరస్లు కావచ్చు, క్రిమికీటకాలు కావచ్చు, వ్యతిరేక పరిస్థితులు కావచ్చు, మనస్సు మీద శరీరం మీద దాడి చేస్తే మన మనస్సు మానసిక ఒత్తిడికి గురై శరీరం శారీరక రుగ్మతలకు గురై రోగాల పాలైపోతూ ఉంటుంది. కాబట్టి యోగ విద్య చేస్తే, ఆచరిస్తే మన యొక్క బాడీలో ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుతూ ఉంటుంది. సహజంగా అది మన శరీరంలో ఉంటుంది. ప్రతిరోజు ఒక 15-20 నిమిషాలు యోగ సాధన చేస్తే మనలో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతూ ఉంటుందన్నమాట. వీటిలో అద్భుతంగా ఉపయోగపడేటటువంటివి మరి వీరభద్రాసనం, త్రికోణాసనం మరియు ప్రాణముద్ర. వాటిని మనం ఇప్పుడు ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా వీరభద్రాసనం. ఈ ఆసనం నిలబడి చేసే స్థితి నుంచి మనం చేస్తాం. పాదాలు 2 జతలో ఉంటాయి. 2 చేతులు శరీర పక్క భాగాలకు తాకుతున్న విధంగా ఉంటాయి. ఈ స్థితిలో ఎడమ కాల్ని ఒక 1 ఫీట్ డిస్టెన్స్లో పక్కకు జరిపి ఉంచుకోవాలి. అదేవిధంగా కుడి కాల్ని కూడా ఒక 1 ఫీట్ డిస్టెన్స్ పక్కకు జరిపి ఉంచుకోవాలి. ఇప్పుడు ఎడమ కాలు యొక్క పాదాన్ని ఎడమవైపు త్రిప్పి ఉంచి ఇప్పుడు 2 చేతుల్ని శ్వాసను తీసుకుంటూ భుజాలకు సమాంతరంగా రేట్ చేస్తూ ఎడమ మోకాల్ని బెండ్ చేయాలి. ఎడమ చేతి యొక్క వ్రేళ్ళను చూస్తున్న విధంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇప్పుడు 2 చేతులను రిలీజ్ చేయాలి. ఎడమ కాలుని కూడా మోకాలను రిలీజ్ చేసి ఎడమ కాలు యొక్క పాదాన్ని స్ట్రైట్గా తెచ్చుకోవాలి. ఇప్పుడు అదే విధంగా కుడి కాలుతో చేస్తాం. కుడి కాలు యొక్క పాదాన్ని కుడివైపుకి టర్న్ చేసి ఉంచాలి. ఇప్పుడు 2 చేతుల్ని భుజాలకు సమాంతరంగా రేట్ చేయాలి. కుడి కాలు యొక్క మోకాల్ని కూడా బెండ్ చేసి కుడి యొక్క చేతి యొక్క వ్రేళ్ళను చూస్తున్న విధంగా ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 2 చేతుల్ని రిలీజ్ చేసి కుడికాలు యొక్క మోకాలను కూడా రిలీజ్ చేసి కుడికాలు యొక్క పాదాన్ని స్ట్రైట్గా తీసుకొని వచ్చి కుడికాల్ని ఎడమ కాల్ని యథాస్థానానికి తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం త్రికోణాసనం చేస్తాం. పాదాలు 2 జతలో ఉంటాయి. ఎడమ కాల్ని ఒక 1 ఫీట్ డిస్టెన్స్లో ఉంచుకుంటాం. కుడికాల్ని కూడా 1 ఫీట్ డిస్టెన్స్లో ఉంచుకుంటాం. ఇప్పుడు ఎడమ కాలు యొక్క పాదాన్ని ఎడమ వైపుకి టర్న్ చేసి 2 చేతులు శ్వాసను తీసుకుంటూ రేట్ చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ లెఫ్ట్ సైడ్కి బెండ్ అవుతూ ఎడమ చేత్తో ఎడమ కాలను టచ్ చేస్తూ మన యొక్క దృష్టి కుడి చేతి పైన ఉంచాలి. కుడి చేతి యొక్క అరిచేయి ముందు వైపుకు చూస్తున్న విధంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇప్పుడు నిదానంగా శ్వాస తీసుకుంటూ యథాస్థానానికి రావాలి. శ్వాసను విడిచిపెడుతూ చేతులు దించాలి. ఎడమ కాలు యొక్క పాదాన్ని స్ట్రైట్గా యథాస్థానాన్ని తీసుకొని రావాలి. ఇప్పుడు అదేవిధంగా కుడికాలు యొక్క పాదాన్ని కుడివైపుకి టర్న్ చేసి ఉంచాలి. శ్వాసను తీసుకుంటూ 2 చేతులను రేట్ చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ కుడి ప్రక్కకు వంగి కుడి చేత్తో కుడికాలు యొక్క పాదాన్ని టచ్ చేసే విధంగా ఉంచి ఎడమ చేతిని చూస్తున్న విధంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12
13, 14, 15. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. చేతులు దించాలి. కాళ్ళు రెండు యథాస్థానానికి తెచ్చుకోవాలి. ఇప్పుడు ప్రాణముద్ర ప్రాణాయామం చేస్తాం. సుఖాసనంలో కూర్చొని ఈ ప్రాణముద్రని పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు. ఇది ప్రాణశక్తిని మన శరీర భాగంలో పుష్కలంగా పెంచేటటువంటిదే ఈ ప్రాణముద్ర. రెండు చేతులు మోకాళ్ళపైన, అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచాలి. ఈ స్థితిలో బొటన వ్రేలు యొక్క చివరి భాగానికి చిటికిన వ్రేలు, ఉంగరపు వేలు టచ్ చేసి ఉంచాలి. చూపుడు వ్రేలు, మధ్య వేలు స్ట్రైట్గా ఉండాలి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. ముద్దను రిలీజ్ చేయాలి. కళ్ళు తెరవాలి. చూసారు కదండి, వీరభద్రాసనాన్ని ఒక్కొక్క ప్రక్క ఒక 5 సార్లు, త్రికోణాసనాన్ని కూడా ఒక్కొక్క ప్రక్క 5 సార్లు చేస్తూ ఈ ప్రాణముద్రని 10 నుంచి 20 నిమిషాలు కనుక ప్రతిరోజు చేసినట్లయితే మనలో యొక్క ప్రాణిక్ ఎనర్జీ బాగా పెరిగి, ఇమ్యూనిటీ పవర్ బాగా పెరిగి చాలా ఎనర్జెటిక్గా ఉండగలుగుతూ ఉంటాం. రోజంతా చాలా శక్తివంతంగా ఉండగలుగుతూ ఉంటాం. ఇలాంటి యోగ విద్యని, ప్రాణాయామ విద్యని మనందరం తెలుసుకొని, మనందరం గుర్తించి మన యొక్క ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడం ద్వారా, మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడం ద్వారా మరింత ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే వాళ్ళం అవుతాం. మన ఒంట్లో వ్యాధి నిరోధకతను పెంపొందించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చిన్నపాటి కోతలు, గాయాలు, మానని పుండ్లకు లవంగం నూనె బాగా పనిచేస్తుంది. లవంగం నూనెకు కొద్దిగా కొబ్బరి నూనెను కలిపి గాయాలు, పుండ్లపైన నిత్యం పూస్తుంటే అవి త్వరగా మానిపోతాయి.